హలో అండి, వెల్కమ్ టు కేజెస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను వెజ్ ఓట్స్ మసాలాని చూపించబోతున్నాను. మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఎలా అనేది వీడియోలో చూపించబోతున్నాను. 3 కప్స్ వాటర్లో నేను పావు స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇలా 1 నిమిషం మరిగించుకున్నాను. ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. పావు కప్ అంతా బఠానీ వేసుకున్నాను. చక్కగా ఇలా నేను 1 నిమిషం వరకు ఇలా మరిగించుకున్నాను. తర్వాత నేను మ్యాగీ మసాలా పౌడర్ని మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకొని ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. 1-2 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు కరిగించేస్తుంది. సో ఇప్పుడు నేను 1 కప్పు ఓట్స్ తీసుకొని ఇందులో నేను చక్కగా ఇలా వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. పిల్లలు కూడా చక్కగా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అంతా తేలిగ్గా మనకి రెడీ అయిపోతుంది ఈ రెసిపీ. ఇందులో నేను మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేశాను కదా, ఇలా వేయడం మూలంగా ఈ ఓట్స్కి మరింత రుచి అనేది వస్తుందండి. మ్యాగీ మసాలా పౌడర్ని ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకొని ప్లెయిన్గా కూడా యాడ్ చేసుకొని మీరు ఓట్స్ని ఇలా రెడీ చేసుకుంటే కూడా బాగుంటుందండి. నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను. టేస్ట్ కోసం కొంచెం మ్యాగీ మసాలా పౌడర్ని యూజ్ చేశాను, అంతేనండి. ఇప్పుడు మనకి ఇలా దగ్గర పడిపోయింది చూసారా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఈ రెసిపీ ఎక్కువగా వెయిట్ లాస్ అవడానికి చాలా వరకు యూజ్ అవుతుందండి. తప్పకుండా నేను చేసిన విధంగా మీరు ట్రై చేస్తారు కదా. ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది చూసారా. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.